ఇగో వీళ్ళంతా గుమిగూడింది ఎక్కడనో ఏర్పాటు చేసిర్రు కదా. అవు మీరు అనుకున్నది నియమే, తెలంగాణ సెక్రటేరియట్లనే ఇట్లా జమ అయ్యారు వీళ్ళంతా. కాంట్రాక్టర్లు పనులు చేసి రోజులు నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం మంజూరు చేయకపోయేటాలకు ఏకంగా సెక్రటేరియట్కే వచ్చిర్రు. ఇట్లా మా పెండింగ్ బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ ముంగట కాంట్రాక్టర్లంతా మెరుపు ధర్నా చేసిండ్రు. సర్కారు వాళ్ళకు నచ్చినోళ్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఎంటనే బిల్లులు ఇస్తున్నది గాని మా బిల్లులు మాత్రం నెలల తరబడి పెండింగ్ లోనే ఉంచుతున్నది. ఇట్లయితే మా పరిస్థితి ఏంది? అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే వచ్చే బిల్లులు వడ్డీలకు సుతం జాలతలేవని గరానికి వచ్చిర్రు కొందరు కాంట్రాక్టర్లు. ఇక ఇదివరకేమో కొంతమంది కాంట్రాక్టర్లు మమ్మల్ని 20% కమిషన్ ఇవ్వమంటున్నారని ఇదే సెక్రటేరియట్ వచ్చి నిరసనలు చేసిర్రు. ఇప్పుడేమో మా పెండింగ్ బిల్లులు మంజూరు చేయమని కొందరు కాంట్రాక్టర్లు ధర్నా చేసే. అసలుకు సర్కారు ఎత్తున్న పనుల మీద సర్కారు పెద్దలు అధికారులు శ్రద్ధ పెడుతున్నట్టా లేదా అని కోపానికి వస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. మొన్నట్ల ఎమ్మెల్యే రాయగోపాల్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కాంట్రాక్టర్లను పనులు ఆపకుండా ఎయ్యూరని అడిగితే పనులు ఏత్తంగాని మీరు బిల్లులు ఇప్పిస్తారని అడుగుతున్నారు. నేను బిల్లులు ఇప్పించే పరిస్థితిలో లేను. పెద్దలేమో వాళ్ళ నియోజకవర్గాల పనులు ఆగకుండా చేసుకుంటున్నారు గాని మా దగ్గర జరిగే పనులకు మాత్రం బిల్లులు క్లియర్ చేస్తలేరని చెప్పిండు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేనే గట్ల చెప్పిండంటే నిజంగానే కాంట్రాక్టర్ల పరిస్థితి ఎంత తక్లీఫ్ ఉన్నదనేది దాన్ని బట్టే అర్థమవుతున్నది. ఇవాళ ఏకంగా సెక్రటేరియట్ కి వచ్చి కాంట్రాక్టర్లు నిరసన చేసిర్రంటే రేపట్ల ఇంకెట్లుంటదో చూడాలి. మరి ఆ పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లంతా సెక్రటేరియట్ కి వచ్చి ధర్నా చేసిరంటే మీకే నా వరదత్తది కాబట్టి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి, చిన్న సీఎం బట్టి సార్లు జరా కాంట్రాక్టర్ల బిల్లులు జల్దీన మంజూరు చేసే ఉపాయం చెయ్యుండ్రి. ఏమంటున్నాం?